ఇటీవలే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ క్రికెటర్ కాంగ్రెస్ నేత అజరుద్దీన్ కు ప్రభుత్వం మంత్రిత్వ శాఖను కేటాయించింది. మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖను కూడా కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఖాళీగానే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖను నిర్వర్తిస్తూ వస్తున్నారు. మైనార్టీలకు మంత్రిత్వ శాఖ కేటాయిస్తామని ఇచ్చిన హామీ మేరకు అజరుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకొని ఆ శాఖను అజరుద్దీన్ కు కేటాయించారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ సబ్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. రైట్. అయితే ఏదైతే జూబ్లీస్ ఉప ఎన్నిక నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఏదైతే ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అజరుద్దీన్కి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాఖలు కేటాయించడం జరిగింది. ఏదైతే మైనార్టీ సంక్షేమ శాఖ అలాగే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఈ రెండు శాఖల్ని కూడా అజరుద్దీన్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇది కీలకంగా ఎందుకు మారిందని ఒక అంశం చూస్తే కనుక మనకు అంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక నేపథ్యంలో అంటే ఏదైతే ఈ ఉప ఎన్నికకు ఉపయోగపడుతున్న ఒక నేపథ్యంలో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుందంటూ కూడా అటు అనలిస్టులు కూడా కొన్నిసార్లు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక చతురతగా నిదర్శనంగా తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా అనలిస్ట్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏదైతే నిర్ణయం అనేది జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మరి వారికి ఉపయోగపడుతుందా అంటే ఫలితాన్ని ఇస్తుందా లేదా అనే విషయం అయితే మాత్రం మనం నవంబర్ 14 తర్వాత తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.